బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ శాంతియుతంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా బంద్ జరిగిందని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. గతంలో బంద్లు జరిగినప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యేవి కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా ఈ బంద్ సాగుతుందన్నారు. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. స్కూళ్లు, కళాశాలలు, వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిందని కొంతమంది బీసీ సంక్షేమ సంఘం నాయకులు జేఏసీ నాయకులను అక్రమ అరెస్టులు చేసి కేసులు నమోదు చేయడం జరిగిందంటూ తెలిపారు. ఇది చాలా దుర్మార్గమని, బీసీలంటే పడక సంబంధించి మీ నిజ స్వరూపాన్ని వెళ్లగక్కారని మండిపడ్డారు. బంద్ చేశారు, మొత్తం వ్యవస్థ అంతా కూడా బంద్ జరిపారు. దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వరకు వచ్చి భయపడి ఈ బీసీ సంక్షేమ సంఘం నాయకులను, జాత్ నాయకులను అక్రమ అరెస్టులకు దిగజారి కేసులు పెట్టారు. ఇది చాలా దుర్మార్గం. బీసీలు అంటే పడకుండా మీ నిజ రూపం బయట పెట్టుకున్నారు. ఏం బీసీలు అంటే రోడ్డు మీద ఉన్నారనుకుంటురా, తమాషా చేస్తురా? ఏ పద్ధతిలో కేసు పెడతావు? దొంగలను కూడా అర్ధరాత్రి పట్టుకురారు, ఒక నాయకులను అర్ధరాత్రి పట్టుకొస్తారా? ఖబర్దార్, ఏం వదిలిపెట్టాం. ఖబర్దార్. ఎవరు బీసీ నాయకులు ఎవరి కోసం బంద్ చేసినాం? ప్రజల కోసం బంద్ చేసినాం. ప్రజలందరినీ మా హక్కు కావాలి. మీరే ముఖ్యమంత్రులు అయినరు, మీరే మంత్రులు అయినరు. మా వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు అయితే కూడా ఓర్వరా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు జాగీర్ అనుకుంటున్నారా? ఖబర్దార్. ఏ అర్ధరాత్రి దొంగలను, స్మగ్లర్లను, గుండాలను కూడా పట్టుకురారు. మా బీసీ నాయకులను అర్ధరాత్రి వేడి లేచి 8 మంది పోలీసులు వాళ్ళ ఇళ్లకు పోయి పట్టుకొస్తారా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు? కేంద్రంకు కాంప్లైంట్ చేస్తాం. ఈ రాష్ట్రం దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు మేము రంగు బయట పెట్టి ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషగా ఉందా? పోలీసు వాళ్ళు అందరూ తప్పించుకుంటారు. ఒక బీసీ ఆఫీసరు ఇట్లాంటి అక్రమ అరెస్ట్ వద్దన్నందుకు ఆయనను ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసారు. ఎవరిది రాష్ట్రం? మీ జాగిరా? ఇప్పటికే దోపిడీ చేసి కొల్లగొట్టి భూములు మీరే గుంజుకుంటున్నారు, ఆస్తులు గుంజుకుంటున్నారు. అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తెచ్చిన అప్పులను కూడా దోసుకుంటున్నారు. ఇంత చేస్తుంటే మళ్ళా చాలదన్నట్టు, ఇది రాలదన్నట్టు బీసీలను మీరు తొక్కడానికి, రాజకీయాన్ని అంచిపెట్టడానికి, 42% తప్పించుకోవడానికి, నోరు లేకుండా చేయడానికి అక్రమ అరెస్టులు చేశారు. ఏ పద్ధతి ప్రకారం అర్ధరాత్రి చేస్తారు మీరు? ఏ అర్ధరాత్రి ఒక్కొక్క